హాయ్ అండి. ఈరోజు మనం పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వెలిసినటువంటి శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి ఆలయం గురించి ఈరోజు మనం ఈ ఎస్కేఎస్ సిరికి వ్లాగ్స్లో మనం తెలుసుకుందామండి. ఈ అమ్మవారిని దర్శించుకుంటే పెళ్లి కాని వారికి పెళ్ళి అవుతుందని, అదేవిధంగా పిల్లలు లేని వారికి సంతాన భాగ్యం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటారండి. అదేవిధంగా కోట సత్యమ్మ అమ్మవారి ఆలయం యొక్క చరిత్ర విశిష్టత ఏంటి అని మనం ఈరోజు తెలుసుకుందామండి. కోరిన కోరికలను తీర్చే కొంగు బంగారంలా విరజల్లుతూ ఉంటుంది శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి ఆలయం. పెళ్లి కాని యువతీ యువకులు ఈ అమ్మవారికి దర్శించుకుంటే ఆ అమ్మ చల్లని చూపులతో పెళ్లి త్వరగా జరుగుతుందని, పిల్లలు లేనివారు సంతాన ప్రదాయినిగా శ్రీ కోట సత్తమ్మ అమ్మవారు భక్తులు అనుగ్రహిస్తారు అని ప్రతీక. ఇక్కడ చాలామంది భక్తులు వారి కోరికలను అమ్మవారు తీర్చడం వల్ల మొత్తం కుటుంబంతో వచ్చి ఈ ఆలయంలో భోజనాలు పెట్టుకోవడం జరుగుతుంది. ఇదే కాదు, ఏ కోరికలు కోరినా అమ్మవారు తీరుస్తారని భక్తుల నమ్మకం. చాలా ప్రాంతాల్లో అమ్మవారి విగ్రహాలు చిన్నగా ఉంటే వాటికి భిన్నంగా సుమారు 10 అడుగుల ఎత్తులో అమ్మవారు ఇక్కడ మనకు కనిపిస్తారు. కోట సత్తమ్మ అమ్మవారిని చూస్తుంటే మనసులో ఆనందం ఉప్పొంగుతూ ఉంటుంది. ఆ తల్లి చల్లని చూపులు మనకి కొండంత ధైర్యం వస్తుంది. అమ్మవారి విగ్రహం చూస్తే అన్నీ మర్చిపోయి అమ్మవారిని అలాగే చూస్తూనే ఉంటాం. మనం చూపు తిప్పుకోకుండా తల్లిని తనివి తీరాన మనం అలాగా చూస్తూ ఉంటాం ఈ అమ్మవారిని. ఇప్పుడు మనకి దర్శనమిస్తున్న ఈ అమ్మవారు భూమి కింద కొన్ని వందల సంవత్సరాలు ఉండిపోయారంటే మీరు ఎవరైనా నమ్ముతారా? కానీ ఇది నిజం. మనకి ఈ అమ్మవారి విగ్రహం 11వ శతాబ్దానికి చెందినది. అప్పట్లో నిడదవోలు ప్రాంతం పేరున నిర్వజ్యపురం కాలక్రమేణా నిడదవోలుగా ఈ ప్రాంతం మారిపోయింది. ఈ ప్రాంతాన్ని తూర్పు చాళుక్యులు పరిపాలించేవారు. ఆ వంశానికి చెందిన వీరభద్ర చాణుక్యరాజు నిడదవోలును పరిపాలించేవారు. ఈయన రాణి రుద్రమదేవికి స్వయానా భర్త. వీరభద్రుని హయాంలో కోట దెబ్బలను నిర్మించి అక్కడ అమ్మవారిని త్రిశక్తి స్వరూపంగా ప్రతిష్ఠించారు అని పురాణాల్లో చెబుతున్నాయి. ఈ ప్రాంతమంతా వీరభద్రుని ఏలుబడిలో కోట సత్తమ్మ అమ్మవారి రక్షణలో ఉండేదని పురాణాలు చెబుతున్నాయి. అయితే వరదల కారణంగా కోట శిథిలమై అమ్మవారి విగ్రహం కనిపించకుండా పోయింది. వందల ఏళ్ల తర్వాత మళ్ళీ 1936 సంవత్సరంలో అదృష్టమైన అమ్మవారి విగ్రహం తిరిగి దర్శనమిచ్చారు. నిడదవోలు ప్రక్కన ఉన్న తిమ్మరాజుపాలెంకు చెందిన దేవురుపల్లి రామ్మూర్తిగా శాస్త్రి గారు పొలం దున్నుతూ కోట సత్తమ్మ అమ్మవారి విగ్రహం నాగలికి తగలటంతో అమ్మవారి విగ్రహం బయటకు తీశారు. 10 అడుగుల ఎత్తుగల సకల భూషణ అలంకృతురాలై అమ్మవారు భక్తులు దర్శనమిచ్చారు. అభయహస్తం గదతో పాటు యజ్ఞోపవేదంతో ధరించి ఉండడం ఈ విగ్రహం యొక్క ప్రత్యేకత. అదే రాత్రి అమ్మ రామ్మూర్తి శాస్త్రి గారి కలలో కనబడి అమ్మ తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారంట. ఆ కళను అనుసరించి స్థానిక రైతుల సహాయంతో కోట సత్తమ్మ విగ్రహం ప్రతిష్ఠింపజేసి ఆలయాన్ని నిర్మించారు. దేవురుపల్లి రామ్మూర్తి శాస్త్రి గారి అనుమతితో ఆలయాన్ని యాదవులు నిర్వహిస్తున్నారు. అలాగే దేవాలయం చైర్మన్గా రామ్మూర్తి శాస్త్రి గారు వారసులై వస్తూ ఉన్నారు. అత్యంత మహిమ కలిగిన శక్తిధామంగా విరజలుతూ శ్రీ కోట సత్తమ్మ ఆలయం కాలక్రమేణా అభివృద్ధి చెందుతూ వచ్చింది. అష్టాదశ శక్తుల మూర్తులతో ఆలయ ప్రాకారాలు అత్యంత సుందరంగా కనిపిస్తూ ఉంటాయి. విశాలమైన ఆలయ ప్రాంగణంలో స్తంభాలు విశేషంగా ఆకట్టుకుంటాయి. అమ్మవారి దేవస్థానం ముందు భాగం దాతల సహకారంతో నిర్మించిన 9 అడుగుల రాజగోపురం భక్తులను విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రకృతి అందాల నడుమ ఆహ్లాదకరమైన ప్రాంతంలో అమ్మవారి ఆలయం ఉంది.
కేవలం తిమ్మరాజుపాలెం గ్రామ ప్రజలే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ అమ్మవారిని కొలుస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆదివారం, మంగళవారం అమ్మవారికి ఎక్కువ మంది భక్తులు దర్శించుకుంటారు. అమ్మవారి చల్లని చూపుల కోసం ఏటా 5 నుంచి 6 లక్షల మంది అమ్మవారిని దర్శించుకుంటారు. మరో విచిత్రమైన విషయం ఏంటంటే ఈ అమ్మవారిని కొలుస్తారంట. ప్రతి ఏటా దేవీ నవరాత్రులు కన్నుల పండుగగా నిర్వహిస్తారంట. ఆ సందర్భంగా 5 రోజుల పాటు కుంకుమ పూజలు భారీ ఎత్తున జరుపుతారు. ప్రతి డిసెంబర్ నెలలో అమ్మవారి పుట్టినరోజు అయిన మార్గశిర పౌర్ణమి నుంచి చవితి వరకు తిరునాళ్ళ మహోత్సవాలు అంగరంగ వైభవంగా చేస్తారంట. ఇక్కడ సంతాన వృక్షం పేరుతో ఒక చెట్టు ఉంది. అమ్మవారు గర్భాలయానికి నైరుతి వైపున ఉన్న చెట్టు సంతానం లేని వారికి తమ కోరికలను తెలుపుతూ ఒక ముడుపు కడతారు. సంతానం కలిగిన తర్వాత వచ్చి అమ్మవారిని దర్శించుకొని మొక్కుబడులను చెల్లిస్తారు. ఈ తిమ్మరాజుపాలెం గ్రామంలో ప్రజలే కాకుండా పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది తమ పిల్లలకు కోట సత్తమ్మ, కోట సత్యనారాయణగా పేర్లు పెడుతూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేయబడ్డాయి. యాత్రికుల నివాసం ఉండడానికి సుమారు 70 గదులు ఇక్కడ ఉన్నాయి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి ఈ ఆలయాన్ని తెరుస్తారు. మధ్యాహ్నం 12:30 గంటలకు ఆలయాన్ని మూసివేస్తారు. మళ్ళీ ఈ ఆలయాన్ని సాయంకాలం 4 గంటలకు తెరిచి రాత్రి 7:30 నిమిషాలకు ఆలయాన్ని మూసివేస్తారు. ప్రతి ఆదివారం, మంగళవారం రోజుల్లో బ్రేకు లేకుండా ఉదయం 6 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయాన్ని తెరిచి ఉంచుతారు. సాక్షాత్తు ఆది పరాశక్తికి మరో రూపమైన శ్రీ కోట సత్యమ్మ అమ్మవారి దర్శించుకొని మీరు తరించండి. భక్తుల పాలిట కోరిన కోరికలు తీర్చి కొంగు బంగారంగా బాల్సిల్లుతున్న కోట సత్యమ్మ అమ్మవారి ఆలయం యొక్క చరిత్ర, అమ్మవారి మహత్యం గురించి తెలుసుకున్నారు కదండి. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని లైక్ చేసి, కొత్తగా వచ్చిన వాళ్ళు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.